సాంబార్లో జిల్ల పురుగు సెట్ల ఏంటి ఏమైంది? ఏం లేదు సార్, తింటుంటే సాంబార్లో జిల్ల పురుగు వచ్చింది సార్. ఎట్లా తినాలి? డబ్బులకి సాంబార్లో జిల్ల పురుగు కాకపోతే జింకల్ని వేస్తారంట. దిక్కలు కాదు సార్, ఇట్లా చేసినామంటే హెల్త్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ చేస్తా సాంబార్లో జిల్ల పురుగు వచ్చిందని. బిల్ల కొట్టడానికి నువ్వే జిల్ల పురుగుని తీసుకొచ్చి దీంట్లో వేసావని నేనే కంప్లైంట్ ఇస్తాను. ఏం చేస్తావు? మూసిందినా యదమని తినా. ఒరే బామ్మర్ది నువ్వా? నేనే. ఆ రోజు మా అక్క కాలు జారి నడు విరిగిందని చెప్తే మామూలుగా చెప్పినందుకు కొట్టావు. నీకు 10 లక్షల రూపాయలు లాటరీలో వచ్చిందని, హార్ట్ అటాక్ వస్తుందని బాధతో చెప్పినందుకు నన్ను తన్నావు. నీకు అడ్డుగా ఉన్న మీ అమ్మ చచ్చిపోయిందని ఆనందంతో చెప్తే నువ్వు సంతోషిస్తావనుకుంటే నన్ను తన్నావు, ఇంట్లో నుంచి పంపించావు, వీధిలో గెట్టేశావు. అప్పుడే నాలో కసి పెరిగింది, కృషి ఫలించింది. దాని పర్యవసానం ఏదిరా? అమ్మ తోడు. నా దారి కడ్డొస్తే అడ్డంగా నరికేస్తా. బామ్మర్ది బంగారాన్ని కూడా కాల్చి సుత్తితో కొడితేనే నగలవుతాయిరా. స్కూల్లో శిష్యుల్ని గురువులు దండిస్తేనే గొప్పోళ్ళు అవుతారు. నిన్ను నేను దండించడం వల్లే నువ్వు సొసైటీలోకి వెళ్ళి ఇవన్నీ నేర్చుకుని గొప్పోడు అయ్యావురా. నాకు చాలా ఆనందంగా ఉందిరా బామ్మర్ది. బావా బామ్మర్ది బావా బామ్మర్ది బావా బామ్మర్ది బావా యాడో